హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారు గైస్. ఈరోజు ఈ వీడియోలో మీరు తమిళ ఉంటారు, అదేవిధంగా టైటిల్ కూడా చూసి ఉంటారు. ఏటీఎం కార్డు లేకుండా మనం ఆధార్ కార్డు ద్వారా ఏ విధంగా గూగుల్ పే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో నేనైతే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీకు లైవ్లో వచ్చినైతే ఆధార్ కార్డు ద్వారా మీకు ఆ గూగుల్ పేలో యూపీఐ పిన్ ఏ విధంగా సెట్ చేసుకోవాలో మీకు అయితే చూపిస్తాను. సో గైస్, మీరు మాత్రం ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేదో ఆలస్యం లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన నాకు చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ రౌండ్ చేయండి. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇంకేదో ఆలస్యం లేట్ చేయకుండా నేను వీడియో వెళ్ళిపోదాం. సో గైస్, గూగుల్ పే యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్ వచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరైతే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరైతే గూగుల్ పే యాప్ని అయితే ఓపెన్ చేయండి. సింపుల్గా మీరు గూగుల్ పే యాప్ ఓపెన్ చేయగానే మీకు అయితే ఈ విధంగా యాప్ అయితే ఓపెన్ అయితే అవుతుంది చూడండి. సో గైస్, మీరు యాప్ ఓపెన్ చేయగానే మీకు వచ్చేసి గూగుల్ పే యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు వెల్కమ్ టు గూగుల్ పే, ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ అని ఉంటుంది. సింపుల్ ఇక్కడ వచ్చి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ అయితే మీరు ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మీ యొక్క చూస్ అయిన అకౌంట్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మీ యొక్క గూగుల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా ఇక్కడ వచ్చి మీ యొక్క గూగుల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా వచ్చేసి ఇక్కడ మీ యొక్క గూగుల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో గైస్, ఇక్కడ వచ్చి మీ యొక్క గూగుల్ అకౌంట్ అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫైయింగ్ అని పడి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయితే అవుతుంది. సో గైస్, ఇక్కడైతే వెయిట్ చేయండి, మీకు అయితే ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయితే అవుతుంది. సో గైస్, ఈ విధంగా వచ్చి మన యొక్క మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయితే అవుతుంది. ఈ విధంగా వెరిఫై అయిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు నాట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన సో గైస్, ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ ద్వారా సైన్ అప్ అయిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు పైన ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ అయితే ఉంటుంది కదా. సింపుల్ ఇక్కడ వచ్చి మీరు ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ పైన మీకు 3 డాట్స్ అయితే ఉంటాయి కదా. సింపుల్ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీకు రెఫరల్ కోడ్, గెట్ హెల్ప్, అదేవిధంగా సెండ్ ఫీడ్బ్యాక్ అని వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ రెఫరల్ కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు సింపుల్గా మీరు దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు రెఫరల్ కోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ ఎంటర్ రెఫరల్ కోడ్ అని వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఎంటర్ రెఫరల్ కోడ్ దగ్గర వచ్చి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న రెఫరల్ కోడ్ అని కానీ లేదా కింద డిస్క్రిప్షన్లో వచ్చిన రెఫరల్ కోడ్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. సో ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న రెఫరల్ కోడ్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అయితే ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా వచ్చి మీరు ఇక్కడ రెఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా వచ్చి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న రెఫరల్ కోడ్ అయినా కానీ లేదా నేను ఇక్కడ ఎంటర్ చేసిన రెఫరల్ కోడ్ అయితే మీరు ఇక్కడైతే ఎంటర్ చేయండి. చూడండి, స్మాల్ ఎమ్, అదేవిధంగా స్మాల్ యూ, అదేవిధంగా 31W9R, ఈ విధంగా మీరు కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఇదే కోడ్ అయితే ఎంటర్ చేయండి. మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ ఇక్కడ అప్లై కోడ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అప్లై కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత వెరిఫైయింగ్ రెఫరల్ కోడ్ అని వస్తుంది. ఈ విధంగా మనకి రెఫరల్ కోడ్ అయితే అప్లై అయితే అవుతుంది. సక్సెస్ఫుల్గా మనకు రెఫరల్ కోడ్ అనేది మనకి అప్లై అయితే అవుతుంది. ఈ విధంగా రెఫరల్ కోడ్ అప్లై అయిన తర్వాత సింపుల్గా మీరైతే బ్యాక్ అయితే రండి. ఈ విధంగా బ్యాక్ అయితే రండి. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా మీరు దీని మీద క్లిక్ చేయండి. సో గైస్, ఇక్కడ వచ్చి మీరు సెలెక్ట్ యువర్ బ్యాంక్ దగ్గర వచ్చి మీరు మీ యొక్క బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో గైస్, ఈ విధంగా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి సెలెక్ట్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని వచ్చి ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్స్ అయితే వస్తాయి. అంటే మీరు మీ ఏ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సింపుల్ ఇక్కడ వచ్చి నేనైతే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా కంటిన్యూ మీద క్లిక్ చేస్తే చూడండి, మనకు వెరిఫై యువర్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది. ఈ విధంగా సో గైస్, మనకు వచ్చి ఇక్కడ ఏటీఎం కార్డు లేదు కాబట్టి మనం ఏటీఎం కార్డు ద్వారా మనం యూపీఐ పిన్ అనేది సెట్ చేయలేము. అందుకోసం మనకు వచ్చి ఇక్కడ ఆధార్ ఆప్షన్ అయితే ఉంది కదా. సింపుల్ ఇక్కడ ఆధార్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా ఆధార్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ 6 digits ఆఫ్ ఆధార్ అని వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి మీరు ఫస్ట్ 6 అంకెలు అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. అంటే ఫస్ట్ 6 digits అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డుకి సంబంధించి ఫస్ట్ 6 digits ఆధార్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. సో గైస్, ఈ విధంగా మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి ఫస్ట్ 6 digits ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ వచ్చి మీకు యారో మార్క్ అయితే ఉంటుంది. సింపుల్ దీని మీద క్లిక్ చేయండి. సో గైస్, నెక్స్ట్ వచ్చి మీరు ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ కంటే ఇదే మొబైల్ నెంబర్కి మనకు ఆధార్ కార్డు నుంచి మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఆటోమేటిక్గా ఆధార్కి సంబంధించి ఓటీపీ అనేది వెరిఫై అయితే అవుతుంది. వెరిఫై అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత సింపుల్ ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత మనకు బ్యాంకు నుంచి కూడా మనకు ఇంకో ఓటీపీ అయితే వస్తుంది. అంటే 2 ఓటీపీస్ అయితే వస్తాయి మనకు. ఒకటి బ్యాంకు నుంచి, అదేవిధంగా ఒకటి ఆధార్ కార్డ్కి సంబంధించి మనకు 2 ఓటీపీస్ అయితే వస్తాయి. ఇక్కడ ఆటోమేటిక్గా మనకైతే ఓటీపీస్ అయితే ఈ విధంగా వస్తాయి. ఇక్కడ బ్యాంకు నుంచి మనకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు బ్యాంక్కి సంబంధించి ఓటీపీ కూడా వస్తుంది. మీరు ఇక్కడ 2 ఓటీపీస్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మీకు సెట్ 4 డిజిట్ యూపీఐ పిన్ అని వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు అయితే యూపీఐ పిన్ అనేది మీరు అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ లేదా చెక్ చేయడానికి కానీ ఏదైనా చేయడానికి మీకు ఆ గూగుల్ పేలో అనేది మీకు ఒక పిన్ అనేది కావాలి కదా. అందుకోసం మీరైతే ఇక్కడ ఒక యూపీఐ పిన్ అనేది మీరైతే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా మీరు వచ్చేసి మీరైతే పిన్ అయితే క్రియేట్ చేసుకోండి ఈ విధంగా. సో గా సింపుల్ ఇక్కడైతే మీరు ఇక్కడ పిన్ అనేది ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మ్ 4 డిజిట్ యూపీఐ పిన్ దగ్గర మళ్ళీ అదే పిన్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేసి మీరు సింపుల్గా ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి సక్సెస్ఫుల్గా మనకు యూపీఐ పిన్ అనేది సెట్ అయితే అవుతుంది. చూడండి యూపీఐ పిన్ సెట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది చూడండి. ఈ విధంగా అయితే వస్తుంది. సో గాయ్స్ ఈ విధంగా వచ్చేసి మనం గూగుల్ పేలో వచ్చి మనం ఆధార్ కార్డు ద్వారా యూపీఐ పిన్ సెట్ చేసుకొని ఈ విధంగా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మనం మొత్తానికి ఈ విధంగా వచ్చి మన యాప్ వచ్చి మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. సో గాయ్స్ ఈ యాప్ వచ్చి మనం ఒకవేళ ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే కాంటాక్ట్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఇక్కడ పే కాంటాక్ట్స్ మీద క్లిక్ చేసి మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. లేదా అక్కడ పే ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేసి మీరైతే మీ యొక్క గూగుల్ పేకి సంబంధించి ఫోన్ నెంబర్కి ఎవరికైనా కానీ మీ ఫ్రెండ్స్కి అయితే మీరైతే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. లేదా ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒకవేళ మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మొబైల్ రీఛార్జ్ ఆప్షన్ అయితే ఉంది చూడండి. సింపుల్గా మీరు ఈ యాప్ వచ్చి చాలా ఈజీగా మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ ఈ యాప్లో వచ్చి చాలా రకాల మనకు బిల్ పేమెంట్స్ అదేవిధంగా ఏదైనా కానీ మనం మనం అయితే యాప్లో అయితే పే అయితే చేయొచ్చు. మనం బిల్స్కి సంబంధించి కానీ రీఛార్జెస్ కానీ ఏదైనా కానీ మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా ఫాస్టాగ్ సంబంధించి కానీ ఏదైనా కానీ ఆ యాప్లో అయితే మనం ఈజీగా మనం ఈ యాప్లో వచ్చి మనం పే అయితే చేయొచ్చు. అదేవిధంగా యాప్లో వచ్చి మనకు ఆఫర్స్ కూడా వస్తుంటాయి. ఇక్కడ ఆఫర్స్లోకి వెళ్తే మనకు చాలా రకాల ఆఫర్స్ అయితే వస్తుంటాయి. ఇక్కడ ఈ ఆఫర్స్ అన్ని మనం ఒకవేళ కంప్లీట్ చేస్తుంటే కూడా మనకైతే క్యాష్ బ్యాక్స్ అయితే వస్తుంటాయి. సో గైస్ అదేవిధంగా యాప్లో వచ్చి మనకు సంబంధించి మనం డైలీ ట్రాన్సాక్షన్ హిస్టరీ అయితే మనకైతే కింద అయితే ఉంటుంది చూడండి. ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మీకు డైలీ ట్రాన్సాక్షన్ హిస్టరీ అయితే ఇక్కడైతే ఉంటుంది. సో గైస్ మీరు చేసిన హిస్టరీ మొత్తం ఇక్కడైతే ఉంటుంది. మీరు ఎవరికి అమౌంట్ పే చేసినారు, మీకు ఎవరు కొట్టినారు, అసలు మీకు ఎవరు అమౌంట్ కొట్టినారు, అదేవిధంగా మీరు ఎవరికి కొట్టినారు, ఇక్కడ మీకు మీ యొక్క ట్రాన్సాక్షన్ మొత్తం అయితే ఇక్కడ హిస్టరీ అయితే ఉంటుంది. అదేవిధంగా కింద వచ్చి మీకు చెక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసి మీరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా మీ యొక్క యూపీఐ పిన్ ఎంటర్ చేసి మీరైతే ఆ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చాలా సింపుల్గా మనం గూగుల్ పే అకౌంట్ క్రియేట్ చేసుకొని ఈ విధంగా మనం చాలా ఈజీగా ఫోన్పే లెక్క మనం అయితే వాడుకోవచ్చు. సో ఈ విధంగా మనం చాలా ఈజీగా వచ్చి మనం ఏటీఎం కార్డు లేకుండా ఆధార్ కార్డు ద్వారా వచ్చేసి మనం ఆ యూపీఐ పిన్ అనేది మనం సెట్ చేసుకొని ఆ గూగుల్ పే అకౌంట్ అయితే ఈ విధంగా క్రియేట్ చేసుకుని అయితే మనం అయితే వాడుకోవచ్చు. సో ఈ విధంగా చాలా ఈజీగా గూగుల్ పే అకౌంట్ క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఆ వీడియో ఇస్తే లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని సమాచారాన్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.